ఒకప్పుడు ఒక ఊరిలో అలీబాబా అనే వ్యక్తి ఉండేవాడు. అతడు చాలా పేదవాడు. వెదురు కోతే అతని జీవితం. ప్రతిరోజు అడవిలోకి వెళ్లి వెదురు కోసి పట్టణానికి తీసుకెళ్లి కొంచెం డబ్బుతో తిరిగి వచ్చేవాడు. అతని భార్య కూడా సాధారణమైన గృహిణి. వాళ్ళిద్దరూ ఎంతో శ్రమించి జీవనం సాగించేవారు. అలీబాబాకి ఒక అన్నయ్య ఉన్నాడు, కాసిం ధనవంతుడైన వ్యాపారిని పెళ్లి చేసుకుని సంపన్నుడయ్యాడు. కానీ అతని మనసు తమ్ముడిపై కన్నా ధనంపైనే ఎక్కువ. ఒకరోజు అలీబాబా అడవిలో పనిచేస్తూ ఉంటే కొంత దూరంలో బుడమెత్తిగా ధూళి ఎగిసిపోతున్న దాన్ని చూశాడు. అతను చెట్ల మధ్య దాగి చూశాడు. 60 ఏళ్లు గుర్రాల మీద వచ్చారు. వీళ్ళు దొంగలు. ప్రతి ఒక్కరు నలుపు దుస్తులు వేసుకుని ఉన్నారు. వారిలో ఒకరు నాయకుడు ఒక పెద్ద రాయిని ఎదురుగా చూసి ఓపెన్ సెస్మీ అని పలికాడు. వింత జరిగింది. ఆ పెద్ద రాయి కదిలి ఒక గుహ తెరుచుకుంది. అందరూ లోపలికి వెళ్లారు. కొద్దిసేపటికి బయటకొచ్చి మళ్లీ నాయకుడు క్లోజ్ సెస్మీ అన్నాడు. రాయి మళ్లీ మూసుకుంది. వారక్కడి నుంచి వెళ్ళిపోయారు. అలీబాబా ఆశ్చర్యపోయాడు. ఆయన కొంత సమయం వేచి దొంగలు వెళ్ళిపోయిన తరువాత గుహ దగ్గరకు వెళ్లి అలాగే పలికాడు, ఓపెన్ సెస్మీ. వింతగా ఆ రాయి తప్పుకుని గుహ తెరుచుకుంది. లోపలికి వెళ్ళగానే అలీబాబా ఆశ్చర్యానికి మారుపెట్టలేకపోయాడు. గుహలో బంగారు నాణాలు, రత్నాలు, విలువైన వస్తువులు, బంగారు బుట్టలు, ఎంతెంత సంపద ఉందో అతను తనతో తీసుకురావడానికి కూరగాయల సంచి ఉన్నది. అందులో కొంత బంగారాన్ని నింపుకొని బయటికి వచ్చాడు. తిరిగి ఇంటికి వచ్చాక తన భార్యకి అన్నాడు, ఈ విషయాన్ని ఎవరికి చెప్పవద్దు. మనం దీనిని జాగ్రత్తగా వినియోగించుకోవాలి. ఆమె సంతోషంతో అడిగింది. బంగారం కలాబెట్టలిగా, బరువు కొలవలిగా. ఆమె కాసిం భార్యని దగ్గర నుండి ఓ తూకపు మానికని అడిగింది. కాసిం భార్య ఆశ్చర్యపోయింది. ఈ పేదవాళ్ళకి బంగారం కొలిచే పని ఎందుకొచ్చిందో. ఆమె జాగ్రత్తగా బరువు ఇచ్చింది. కాని క్రింద తూకపు మానికానికి కొద్దిగా తేనె అంటించింది. తేనెకి బంగారు నాణం అంటుకుని ఉండిపోయింది. ఆమె భర్తకి అది చూపించింది. కాసిం అసూయతో తమ్ముణ్ణి పిలిచి విచారించాడు. అలీబాబా మొదట్లో చెప్పలేదు, కానీ చివరికి అన్నయ్యకి చెప్పేశాడు. నేను గుహలోకి వెళ్ళాను. ఓపెన్ సెస్మీ అనే మాట చెప్పగానే తెరిచినది. అదే సమాధానంతో కాసిం కూడా వెంటనే గుహ వద్దకు వెళ్లి లోపలికి ప్రవేశించాడు. కాని అతను చాలా స్వార్థంగా మొత్తం సంపదని ఎత్తి వెళ్లాలనే ప్రయత్నంలో ఆ గుహలోనే ఆలస్యం చేశాడు. బయటికి రావాలనగా మంత్రవాక్యమే మర్చిపోయాడు. ఓపెన్ బార్లీ, ఓపెన్ మిల్లెట్, అన్నీ తప్పు. ఇంతలో దొంగలు మళ్లీ వచ్చారు. లోపల ఒకరున్నాడని తెలుసుకొని కాసిం పట్టుకుని హత్య చేశారు. అతని శరీరాన్ని 4 ముక్కలుగా చింపి గుహలో పెట్టారు. ఎవరూ లోపలికి రాకుండా భయపెట్టడానికై. అలీబాబా ఆ రాత్రి తిరిగి వచ్చి అన్నయ్యను చూడకపోవడంతో ఆ గుహకు వెళ్ళాడు. లోపలికి వెళ్ళగానే అన్నయ్య శవం చూసి కలారుపడ్డాడు. తన సేవకుడైన మజ్నా సహాయంతో ఆ ముక్కల్ని ఒకే చోట పెట్టి ఒక నూలబద్దల పంక్తిని పీపించి శవాన్ని కుట్టించాడు. కాసిం మృతదేహాన్ని ఇంటికి తీసుకెళ్లి నిశ్శబ్దంగా దఫనమాడాడు. ఇంతలో దొంగల నాయకుడు ఆ శవాన్ని ఎవరైనా తీసుకెళ్లారని గ్రహించాడు. వాళ్ళలో ఎవరో ఒకరు గుహ రహస్యాన్ని తెలుసుకున్నారని తెలుసుకుని ఊరికి వెళ్ళాడు. దొంగలు అలీబాబాను చంపాలని నిశ్చయించుకున్నారు. కాసిం మృతితో అలీబాబా మనస్సులో గాఢమైన బాధ కలిగింది. కాని అతనికి ముందున్న సమస్య వేరే. దొంగలు ఇప్పుడు అతనిపై కన్నేశారు. వాళ్లకు తెలుసు, ఎవరో ఒకడు గుహ రహస్యాన్ని తెలుసుకుని కాసిన్ను అక్కడి నుంచి తీసుకెళ్లాడు. దొంగల నాయకుడు ఊరిలోకి వచ్చాడు. అన్ని ఇంట్లను గమనిస్తూ చక్కర్లు కొట్టాడు. వాడు ఓ చిట్టి తెల్లబట్టల కిరాణాశాల వద్ద మజ్జిగ తాగుతూ ఉండగా కాసింకు గుడ్డేసే పనిముట్టు ఇంటిని గుర్తించాడు. అర్థమయింది, ఇదే కాసింకు ఇంటి దారిని చూపించగదని. వాడు ఎరగా ఒక వాణిజ్యవేత్తవులే ఆ గుడ్డేసే పనివాళ్ల దగ్గరకొచ్చి, ఒక మంచి సేత్తు ఇల్లు చూపించు, నేను సరుకులు నిల్వ చేయాలనుకుంటున్నాను అన్నాడు. పనివాడు అలీబాబా ఇంటికి చూపించాడు. నాయకుడు తన కప్పులో నూనెతో చారల కూడిన గుర్తు వేసి అదే గుర్తుతో 40 మందితో రాత్రికి వచ్చి దాడి చెయ్యాలని ప్లాన్ వేశాడు. మజ్జినా తెలివితేట. అలీబాబా ఇంట్లో పనిచేసే మజ్జినా చాలా తెలివైనది. ఆమె ఆ నూనె గుర్తు గమనించింది. అనుమానం వచ్చి ఆమె అన్ని ఇళ్లకు అలాంటి గుర్తులుంటే ఎలా ఉంటుందోనని చూసింది. తీరా చూసి అదే గుర్తుతో మిగిలిన ఇళ్లకు గుర్తులు వేసింది. రాత్రి దొంగలు వచ్చారు. ఎవరికీ ఏ ఇల్లు గుర్తుపడలేదు. నాయకుడు కోపంతో వెళ్ళిపోయాడు. మరోసారి ప్రయత్నించాడతడు. ఈసారి నూనె కొబ్బరి బిందెల్లో దొంగలను దాచాడు. ప్రతి బిందెలో ఒక దొంగ. ఒక బిందె మాత్రం నూనెతో నిండింది. నాయకుడు బిందెలను అలీబాబా ఇంటికి తీసుకొచ్చి రాత్రి బయట నిలబెట్టాడు. కాని మజ్జినాకి మళ్లీ అనుమానం వచ్చి ప్రతి బిందె చూడటానికి వెళ్ళింది. ఒక్కో దొంగ ఆమెను లోపల చూస్తూ, ఏమయ్యా, సమయమైందా అని అడిగాడు. మజ్జినా సంయమనం కోల్పోలేదు. ఆమె వెంటనే నూనె బిందెలో నూనెను బాగా వేడి చేసి ఒక్కో బిందెలో వేసింది. అందులోని దొంగలు అందరూ చనిపోయారు.
నాయకుడి ముళ్ళదెబ్బ రాత్రి చివర్లో నాయకుడు బయటలో అలీబాబాతో కలిసేందుకు వచ్చాడు. అతను గది బయట కూర్చొని సమయం కోసం ఎదురుచూస్తున్నాడు. మర్జినా అది గ్రహించి అతనికి తాగేందుకు మద్యం ఇచ్చింది. అతను మత్తులో పడిపోయిన తరువాత ఆమె అతని గొంతును కోసింది. అలీబాబా ఉదయాన్నే మర్జినా చేసిన పనిని తెలుసుకుని ఆశ్చర్యపోయాడు. ఆమె ధైర్యానికి సెల్యూట్ చేశాడు. అలీబాబా ఆమెను స్వీకరించి తన కుటుంబంలో భాగమయ్యేలా చేశాడు. కొద్ది రోజుల తరువాత మర్జినాను తన కుమారుడికి పెళ్లి చేశాడు. ముగింపు అలీబాబా ఇకపై దొంగల బెదిరింపులేదని తెలుసుకున్నాడు. అతను నిశ్శబ్దంగా గుహలో ఉన్న సంపదను కొంతగా వినియోగించుకుంటూ దానిని మంచి పనులకు, ప్రజల సహాయానికి వినియోగించసాగాడు. ప్రజల మేలు కోసం ఆలయాలు, దాతృత్వ కేంద్రాలు నిర్మించాడు. అతని జీవితం ధనవంతుడిగా కాక మానవతావాదిగా చరిత్రలో నిలిచిపోయింది. ముగింపు సందేశం: ఈ కథ మనకు ఒక గొప్ప బోధను ఇస్తుంది. తెలివి, నిజాయితీ, ధైర్యం ఉంటే అత్యంత ప్రమాదాలను కూడా జయించవచ్చు. స్వార్థం, అహం మనల్ని నాశనం చేస్తుంది.